చిత్తూరు జిల్లా పెద్దపంచాని మండలం కోగిలేరు దళితవాడలో విశ్రమించిన జ్వరాలు పట్టించుకుని అధికారులు T99 న్యూస్ ఛానల్ ను గ్రామస్తులు ఆశ్రయించారు. డ్రైనేజ్ లేకపోవడం, కలుషితమైన నీరు తాగడం ఇందుకు కారణమంటున్న గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జ్వరాలు వచ్చినా అధికార పర్యవేక్షణ లేదని, అదేవిధంగా దళితవాడపై చిన్న చూపు చూస్తున్నారని అన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. వెల్కమ్ టు T99 న్యూస్. నేను మీ రామాంజనేయులు. చూసినట్లయితే చిత్తూరు జిల్లా పెద్దపంచాని మండలం కోగిలేరు గ్రామంలో ఉన్న గత నెల రోజుల నుంచి జ్వరాల బారిన పడుతున్నారు గ్రామంలో దళిత వాళ్ళు. అదే కాకుండా కూడా గతంలో 15 years బ్యాక్ కాలువలు ఉన్నాయి, డ్రైనేజ్ కాలువలు కానీ, అదేవిధంగా రోడ్డు సైడ్ కూడా పెద్ద కాలువలు ఉన్నాయి. ఆ కాలువలు ఏంటంటే రోడ్డు సైడ్ మరమ్మతు చేపట్టినప్పుడు ఆ కాలువలు పూర్తి చేశారు. అది కాకుండా దళిత వాళ్ళ రెండు స్ట్రీట్లు ఉన్నాయి. రెండు స్ట్రీట్లు కూడా కానీ ఎక్కడ కానీ మురికి నీరు కూడా రోడ్డు మీద పోవాలి. సో ఎట్లంటే ఆ డ్రైనేజ్ కాలువలు మురికి కాలువలు లేకపోవడం వల్ల ఆ నీళ్ళు నిల్వ ఉండి ఆ నీళ్ళలో ఈగులు వాళ్తుంది. ఆ ఈగులు కూడా ఇనలేకపోవడం, ఎట్లా అంటే ఆ ఈగులు కూడా పోయి జ్వరాలు రావడంతో, అదే కాకుండా రోడ్ సైడ్ కూడా పేడ దెబ్బలు, అదే పచ్చగడ్డి ఎక్కువ పెరగడంతో, అదే కాకుండా వాటర్ ట్యాంకు కూడా వాటర్ పైప్ నుంచి కూడా వాటర్ రావడంతో కూడా అక్కడక్కడ గతంలో కొన్ని పత్రికలు ప్రచురించడం జరిగింది. అదేవిధంగా అధికారులు కూడా సర్పంచ్ కానీ పట్టించుకోవడం లేదు. సో ఎట్లంటే ఆ కాలంలో ఎట్లంటే డ్రైనేజ్ అసలు బ్లీచింగ్ వేయడం లేదు గ్రామంలో దళిత వల్ల, కానీ ఈ గ్రామంలో కొన్ని వీధిలో కూడా బ్లీచింగ్ వేయడం లేదు. దానివల్ల ఎక్కడంటే అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఇలా నిర్లక్ష్యం కావడంతో చాలా ఇబ్బంది పడుతున్నారు దళిత వాళ్ళ గ్రామస్తులు. సో ఎట్లంటే సర్పంచ్ కూడా గతంలో చెప్పాం, ఈ గ్రామంలో స్ట్రీట్ లైట్ లేవు, అదే కాకుండా పారిశుభ్రం లేదు, అదేవిధంగా రోడ్ సైడ్ చాలా ఇబ్బంది పడుతున్నారు, పాములు పెడుతుంది. సో ఎట్లంటే చాలా నిర్లక్ష్యం అధికారులు, మండల అధికారులు కానీ ఎందుకు పట్టించుకోవడం చెప్పేసి పలు విమర్శలకి తాగుతున్నాయి. సో ఎట్లంటే మా గ్రామంలోని మన దళితవాడ గ్రామస్తులని అడిగి తెలుసుకున్నాం సమస్యలు ఏంటని. దీంట్లో కాలువ లేదానికి ఆ మధ్య వస్తూ ఉండదు, నీళ్ళు వల్ల దానివల్ల వస్తుంది. ఎక్కడ చూసినా రోడ్లపై కదా నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఏం సమస్య అమ్మా ఇది? అదే నా కరెంట్ కాలువ లేని దానికి నీళ్ళు వస్తున్నాయి కదా, ఆ నీళ్ళ వల్లనే దాములు వస్తాయి. ఎక్కడ చూసినా అధిక గడ్డి విరిగిపోయింది రోడ్లు. బ్రదర్ చూస్తే ఎక్కడెక్కడ చూసినా రోడ్లపై కదా నీళ్ళు వచ్చేసినాయి, గడ్డి అంతా విరిగిపోయింది. దీనికి మెయిన్ కారణం ఏమంటారు? కాలువలు పూర్తి చేశారు. ఓకే. ఇంకోటి ఏమంటే మనకి ఇక్కడ లైట్లు కూడా లేవు. ఎందుకంటే నెల్లకాలం మొన్న ఆ అబ్బాయి వాళ్ళకి 2 పాములు చంపినారు. పిల్లలు ఉండేది, ఇప్పుడు చిల్డ్రన్స్ ఉండేది. ఈ కసువు పెరిగి కాలువలు వల్ల నీళ్ళు వేస్ట్ నీళ్ళు అంతా భూమి పైన ఇముడుతుంది కాబట్టి కసువు వచ్చేస్తుంది. ఆ కసువు వల్ల కూడా పాములు కానీ ఎక్కువ జాస్తి అయిపోయినాయి. ఇక్కడ కానీ ఆ రూట్ కానీ ఈ రూట్ కానీ. మాకు ఈ రూట్లోనే ఆ రూట్లోనే కాలువలు ఉన్నాయి. ముందు కాలువలు ఇప్పుడు ఒక 10 years బ్యాక్ 15 ఏళ్ళ బ్యాక్ కాలువలు వేపించినారు. ఆ కాలువలను ఒక 10 years బ్యాక్ పూర్తి చేసినారు. ఆ పక్క బీసీ కాలనీలో, ఓసీ కాలనీలో అంతా ఉన్నాయి కాలువలు. అది కనీసం అంటే 2 నెలలకి 3 నెలలకి ఒకసారి క్లీన్ చేస్తూనే ఉంటారు. ఉండే కాలువను క్లీన్ చేస్తూ ఉంటారు. ఆ పక్క మీకు క్లీన్ చేయరా? మాకు క్లీనింగ్ అనేది లేదు. కనీసం ఎప్పుడన్నా ఎవరన్నా ఎమ్మెల్యే, మంత్రి ఎవరన్నా వచ్చినా కూడా రోడ్డు పైన ఊరికే బ్లీచింగ్ వేసేసి వదిలేస్తారు అంతే. మా కాలువలు క్లీన్ చేసి వాళ్ళకైతే క్లీన్గా ఆ కాలువలో ఉండి మురికి ఎత్తి బయట మళ్ళీ ఇంకా తీసేసి మళ్ళీ ఇంకా క్లీన్గా చేసి బ్లీచింగ్ పౌడర్ చల్లుతారు. రోడ్డు అంతా చల్లుతారు బ్లీచింగ్. మాకు ఏమీ లేదు. అంటే ఒక ఎస్సీ కాలనీకి సంబంధించి ఏం పట్టించుకుంటా ఉన్నాము. అదొకటి మెయిన్. మాకు రోగాలు వస్తూ ఉండేది కూడా మెయిన్ అదే. ఏమన్నా మాట్లాడితే చేస్తామనరా అనే నాయకులు అన్నారు, కానీ చేపిస్తామన్నాండి అనే నాయకులు ఒక్కడు కూడా లేరు. మెయిన్ రీజన్ మాకు. అంటే ఈ సమస్యలన్నీ మీరు ఇదివరకు అధికారుల దృష్టికి ఎప్పుడైనా తీసుకెళ్ళినారా? మేము తీసుకెళ్ళిస్తే వాళ్ళు తీసుకొని పోనిస్తే కదా మమ్మల్ని. మేము ఇప్పుడు పోతామనుకో, ఏమిరా పోయేది, మేము ఉండాం కదా, మాకు చెప్పండి రా, మేము చేస్తామనే వాళ్ళే. కానీ ఒకరు కూడా రాండా పోదామనే నాయకుడు ఒకడు కూడా లేరు. అట్లా ఉండదు పరిస్థితి. ఇక్కడ ఇదే ఊరు, ఏం సమస్య ఇక్కడ? పెద్దపంచాని మండలం కోగిలేరు పంచాయతీ, కోగిలేరు గ్రామం. మా గ్రామంలో డ్రైనేజ్ కాలువలు లేవు, ఈగల బేడ ఎక్కువ ఉన్నది, జ్వరాలు ఎక్కువ. ప్రతి ఒక్క ఇంట్లోన జ్వరాలతో పడినారు. ఇప్పుడు అన్నింటికి జ్వరాలు ఉన్నాయా? అంటే అధికార పర్యవేక్షణ ఎవరైనా చేసినారా వచ్చి చూసి? లేదా? సచివాలయం ఎక్కడుంది మీకు? ఊర్లోనే ఉంది. సచివాలయ సిబ్బంది ఏమైనా వచ్చి ఊర్లో పర్యవేక్షణ చేసేది కానీ లేదా? మీ ఊర్లో ఎప్పటి నుంచి డ్రైనేజ్ కాలువలు, రోడ్లు లేవు?
లేవు, కాలువలు లేవు. ఎప్పుడు లేవు 5 ముందు నుంచి లేవు. 5 ఏళ్ళ నుంచి లేవు, ఇప్పుడు లేవు. కాలువలే వేయలేదు. సమస్య లేదు. ఓకే, ఇప్పుడు అందరికీ జ్వరాలు వచ్చినాయా? అవును, సీజనల్ ఫీవర్లు వచ్చినాయి. అంటే మీకు నీళ్లు తాగునీరు ఎక్కడి నుంచి వస్తుంది? ఉన్నది ఓవర్ ట్యాంక్ ఉన్నది. ట్యాంకు, ఆ ట్యాంక్ క్లీన్ చేసి అంతా చేస్తారా? లేదు, ఇంతవరకు అయితే మేము ఎప్పుడు చూడలేదు. ట్యాంక్ క్లీన్ చేసి ట్యాంక్ క్లీన్ చేయలేదు ఇప్పుడు దాకా. మేము ఎప్పుడు చూడలేదు. ఏదో ఎవరో చెప్పినారు మాకు కూడా, ఏదో ట్యాబ్లెట్లు వేసి క్లీన్ చేస్తాము అని చెప్పి. ఏం టాబ్లెట్లు వేస్తాం? ఏదో క్లీన్ ట్యాబ్లెట్, ఏదో క్లీన్ ట్యాబ్లెట్ వేసి క్లీన్ చేస్తే మూత వేసేస్తే సరిపోతుంది చెప్పి. అది ట్యాబ్లెట్ వేసిండేది కూడా తెలియదు మాకు. ఇంతవరకు చేసిండేది క్లీనింగ్ చేసిండే విషయం కూడా మాకు తెలియదు. మేము ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒకసారి కూడా క్లీనింగ్ చేయాలి వాస్తవానికి. ఎప్పుడు అంతే, ఇది 5 ఏళ్ళ నుంచి ఇట్లా జరుగుతూ ఉంది, ఏమీ లేదు. అంటే మీకు గ్రామ సభ పెట్టేది కానీ ఇవంతా ఏమన్నా చేసినారా? ఇంతవరకు పెట్టలేదు. ఏం పెట్టలేదు. సచివాలయం వల్ల అసలు నో రెస్పాన్స్ లేదు. రెస్పాన్స్ లేదు. ఓకే, ఇప్పుడు జ్వరాలు ఎప్పటి నుంచి ఉన్నాయి ఈ ఊర్లో? నాకు ఇప్పుడు వచ్చి నాకు దగ్గర 2 వారాలు అవుతుంది. నాకు మీ ఊర్లో మొత్తం అందరికి జ్వరాలు ఉన్నాయా? ఊరికంటే ఒక్కొక్క ఇంట్లో కనీసం ముగ్గురుకో ఉంటుంది. ఉంది, కానీ డాక్టర్లు పర్యవేక్షణ చేసేది కానీ. మీకు దగ్గరలో హాస్పిటల్ ఎక్కడ ఉంది? గవర్నమెంట్ హాస్పిటల్? గవర్నమెంట్ హాస్పిటల్ రాయలపేట ఉంటుంది, పొలంనేరు ఉంది, 2 ఒకే కిలోమీటర్. పెద్ద పంజాని మండలంలో పంజాని మండలం ఉండాలి. కానీ మాకు అక్కడ ఓకే, వాళ్ళ ఊరు కానీ వచ్చి చూసిందంతా. ఓకే, మీకు మెయిన్ సమస్యలు ఈ ఊర్లో డ్రైనేజ్ సమస్య ఇవంతా వచ్చేసి మీరు ఎవరైనా నాయకులు వచ్చినప్పుడు కానీ చెప్పేది జరిగిందా? ఆల్రెడీ ఇంటిమేషన్ ఇచ్చిన. వాళ్ళ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? డ్రైనేజ్ కాలువ గురించి ఇది చెప్పినాము. ఈ రూట్ ఇంకా ఇట్లా సిమెంట్ రోడ్లు పైన, సీసీ రోడ్ల పైన, సీసీ రోడ్లు కూడా చెప్పినాం. ముందు నింది కాలువలు పూర్తి చేసినారు. ఉన్న కాలువలు పూర్తి చేసినారు. ఉన్న కాలువల్ని పూర్తి చేశారు ముందు. దాన్ని మాకు రెక్టిఫై చేయాలని మేము ఆల్రెడీ చాలా తడలు అధికారులకు చెప్పినాము, వాళ్ళు పట్టించుకోవాలి. ఓకే, ఇప్పుడు మా ఛానల్ తరపున మీరేం చెప్పాలనుకున్నారు అధికారులందరికీ? ఇది వాళ్ళ వరకు పోవాలని మేము ఈ మాదిరి మీ ఛానల్ని, అంటే మెయిన్ సమస్యలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అధికారులు? కాలువలు కావాలా, ట్యాంకులు క్లీన్ చేయించాలా, ఇక్కడ డాక్టర్ వచ్చి పర్యవేక్షణ, అదే 101 క్యాంపు. ఓకే, మీరు చెప్పండి అమ్మా, అసలు నీరు సమస్య అంటే మీరు ఎక్కువ తెచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది. తాగే నీరు పరిశుభ్రంగా ఉందా మీ ఊర్లో? లేదు సార్, నీళ్ళు శుభ్రం లేదు. దాన్ని క్లీన్ చేసేదానికి ఎవరినో రమ్మంటారు, అట్లా ఊరికి అట్లా దనేసేసి చోరు వేస్తారు, అది అట్లే ఉండిపోతుంది. అదే వాసన మాకు ఇక్కడే ఎక్కువగా ఉన్నది. ట్యాంక్ క్లీన్ చేయడానికే మాకు ఇక్కడ వాపనగా వాళ్ళకి వస్తాయి కాబట్టి అక్కడేం జబ్బులు డైరెక్ట్గా వస్తాయి. మాకు ఇక్కడ రావట్లేదు. ఆ ట్యాంక్ ఉంది, మళ్ళీ వస్తాయి, దాంట్లో దాములు పడి ఒక తడవ ఏదో కప్ప కూడా పెట్టి చచ్చి అంతా వేస్ట్ అయిపోయింది. ఆ నీళ్ళే మీరు తాగినారా? అంటే మొత్తం అంత చిన్న పిల్లల కాడి నుంచి అందరూ ఆ నీళ్ళు తాగుతారా?